ఇప్పుడు కొందరు నచ్చుతుంది, కొందరు నచ్చట్లేదు. కాబట్టి న్యూట్రల్ ఒక డెసిషన్ తీసుకున్నాం. మేము క్లీన్ చేసుకుంటాం. తర్వాత వెళ్ళాలనుకున్న వాళ్ళకి జర ఇబ్బంది అవుతుంది రాబాయ్ అనుకుంటే వాళ్ళు క్లీన్ చేసుకోండి. అది ఈజీ, సింపుల్. డిపార్ట్మెంట్ ఉన్నది. డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎస్ అదే మామ వాళ్ళకి రిపోర్ట్ చేసి, ఇప్పుడు వాళ్ళకి డిపార్ట్మెంట్ ఎందుకున్నది, క్లీన్ ఉంచడం అనుకున్నది. మేము క్లీన్ చేస్తున్నాం. సరే ఇప్పుడు ఆ పాయింట్ ఉంది, నీ క్లీనిక్ ప్రాబ్లం వచ్చింది, నువ్వు నన్ను అడిగినావు. ఇప్పుడు నువ్వు నన్ను అడిగినావు కదా, సేమ్ నేను అదే పాయింట్ నేను ఎవరెవరైనా అడుగుకుంటూ వస్తా. వచ్చినప్పుడు నన్ను అడిగినా నాకు ప్రాబ్లం లేదు అన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం. లేదు పోయి అట్లా కాదు అనుకున్నప్పుడు మనం ఒక పాయింట్ ఆఫ్ డెసిషన్ కి రావాలి. సో అది ఛాన్స్ రెడీగా ఉన్నా అన్నప్పుడు అందరం మాట్లాడతాం. లేదు పోయి ఎవ్రీ టైం డిస్కషన్ వద్దు అన్నప్పుడు ఈజీ కదా, ఈజియెస్ట్ డిస్కషన్ అదే. ఏంటంటే ఎవరికి వాళ్ళు తీసుకుంటారు పర్సనల్గా ఒక్కొక్క ప్రాబ్లం. సింపుల్ థింగ్. ఇప్పుడు ఆమె ఒక పాయింట్ రైజ్ చేసిన ఏంటంటే, ఇప్పుడు నేను వాటర్ నాకు ఏమో పోయి తర్వాత కూడా యూజ్ చేసుకుంటా చేయడం అన్నది. జనరల్గా ఇప్పుడు నా ఇంట్లో వాటర్ ఉన్నాయనుకో నేను పారా పోసుకుంటాను, తర్వాత మళ్ళీ నేను ఫిల్అప్ చేసుకుంటా. అది సింపుల్గా మనం తీసుకోవచ్చు. ప్రతిసారి వచ్చి ఆమెకి చెప్తే ఆమెకి ఎట్లుంటుంది, నీ అమ్మ ఇన్ని కంప్లైంట్లు వస్తున్నాయి నాకు బరాబర్ పోయి అడుగుతుంది. సో అట్లా జరుగుతుంది. సో ఇప్పుడు ఈధర్ నేను ప్రతి పాయింట్ వచ్చి అడుగుతారా బాయ్, నువ్వు వెళ్ళి డిస్కషన్ పెట్టు అంటే మనం ఒక పొద్దున ఈ టైంకి సాయంత్రం ఈ టైంకి మనం ఒకసారి మాట్లాడుకుందాం డిస్కషన్ అన్ని డిపార్ట్మెంట్లు అనుకుంటే అట్లనే చేద్దాం. సింపుల్. ఇప్పుడు మనం అదే మన చాయిస్. 14 మంది ఉన్నారు కదా, ఇప్పుడు మనం అట్లా వేద్దాం. ప్రతి డిపార్ట్మెంట్కి సాయంత్రం 1 గంట మీటింగ్ పెట్టుకుందాం రా అంటే, ఒకవేళ అట్లా రెడీ అంటే అన్ని పాయింట్స్ గుర్తు పెట్టుకొని అక్కడ అడుగుదాం. చేయడం వద్దు ప్రతిసారి అంటే ఒక టైం పెట్టుకుంటే ఏ డిపార్ట్మెంట్ ఏమేమి రెఫరెన్స్ ఉన్నాయో ఆ టైం అన్ని డిపార్ట్మెంట్ చీఫ్లు లేచి నిల్చుంటారు, ఎవరి ప్రాబ్లం ఏముందో చెప్తాడు, అది సాల్వ్ చేసుకోవచ్చు. అదన్నా చేద్దాం, ఇదన్నా చేద్దాం. ఓకేనా? ఇది లంచ్ అయిపోయిన ఎవరు అందరికి ఓకేనా? అదే లంచ్ అయిపోయిన తర్వాత పెట్టేసుకుందాం. అట్లా కాదు, రోజు మీటింగ్ అదే అట్లా కాదు, అట్లా కాదు. ఉంటారు లైక్ హౌ ఈ ముగ్గురు చీఫ్ వీళ్ళు డిస్కస్ అంటే నెసెసిటీ ఉందా, మీ దగ్గర ఏదైనా కంప్లైంట్ వచ్చిందా, ఓకే డన్ ఒక మీటింగ్ పెడదామని ముగ్గురు అలా డిసైడ్ అవుతాం. అట్లాగా నేను ఏమంటున్నా అంటే ఎవ్రీడే మనం దాన్ని ఒక హ్యాబిట్ లాగా పెట్టుకుందాం. ఈవినింగ్ ఒక అర్ధ గంట కూర్చుందాం అందరం. అదేమా ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా, పొద్దున్న నుంచి ఈవినింగ్ దాకా పాయింట్స్ వస్తాయి కదా, వస్తున్నాయి. లేవంటే టుడే నాకేం రాలేదు రా ఐఎమ్ ఫైన్, అంతే. యా చెప్పు. సారీ మీరు అయినాక చెప్తాము. సో ఇప్పుడు మీరు చెప్పారు మేము క్లీనింగ్ డిపార్ట్మెంట్ పొద్దున చేసేస్తాము, దాని తర్వాత మీకు ఏమైనా అనిపిస్తే అది మీరు సర్దుకుని పోవాలి అన్నాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అయిందే ఒకసారి బై మిస్టేక్, ఎవ్వరు కావాలని చెయ్యరు, బై మిస్టేక్ మళ్ళీ ఏదైనా పర్సనల్ హైజీన్ విషయాల్లో అక్కడ ఉంది, అది కూడా సర్దుకుని వెళ్ళిపోవాలా? లేదు తీరా ఇప్పుడు ఎవరు ఒప్పుకోరు మా నేను చేశాను అలా ఉన్నప్పుడు వి విల్ డెఫినెట్లీ హెల్ప్. ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్ కి వెళ్ళి ఇలా అయింది నా వల్ల అవ్వదు, డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడుకొని ఎవరైనా క్లీన్ చేసేసుకోవాలి, అంతే అంతే అంతే. అది వస్తే మనం సాయంత్రం అడుగుతాం. వాళ్ళు అట్లా కాదు సోని, వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ప్రాబ్లం అయింది, ఇప్పుడు మనం ఈవినింగ్ డిస్కషన్ పెట్టుకుంటాం, నాకు నిజంగా ఇబ్బంది అవుతుంది దీని వల్ల అన్నప్పుడు మేమే డిసైడ్ అయ్యి దాన్ని క్లీన్ చేయడమో ఏదో చేస్తాం. అట్లా పాయింట్ ఎగ్జాక్ట్లీ డిపెండ్స్ అపాన్ ద పాయింట్. కానీ అది వచ్చి ఇండివిజువల్ గా అడిగేది ఏం లేదు. సాయంత్రం డిస్కషన్ పెట్టినప్పుడు బాబు ఇట్లా అయిందిరా ఒకటికి, ఇట్లా మేము చేసినాము, సో అది ఎవరో వాళ్ళే డిసైడ్ అయ్యి నెక్స్ట్ క్లీన్ చేసుకోండి అని చెప్తాం. సో అట్లా చెప్పుకుంటే ఈజీ అయిపోతుంది అక్క. ఇదే ప్రాబ్లం అవుతుంది. ఇది క్లీన్ గా లేదు, అది క్లీన్ గా లేదని రోజంతా మేము కిచెన్ లో కూర్చుని క్లీన్ చేయడం మాకు అవ్వదు, ఎవరికి అవ్వదు. అర్థమవుతుందా? మేము వంట చేస్తున్నాం కదా, మీకు ఫుడ్ టైం కి ఇస్తానికి మేము అందరం ట్రై చేస్తున్నాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ సెషన్ అయింది, కొంచెం అక్కడ పిండి పడింది, కొంచెం క్లీన్, అది వచ్చి ఈ గట్టి ఇట్లా క్లీన్ గా లేదు అన్ని ప్రతిదానికి. ఇప్పుడు నేను లంచ్ చేసే ముందు ఒక్క నిమిషం అబ్బాయి, లంచ్ చేసే ముందు నేను అది కొంచెం క్లీన్ చేసుకొని చేస్తా. ఇప్పుడు ఎప్పుడైతే మాకు దినంలో ఒక్క టైంలో ఎప్పుడైతే మాకు మంచిగా ఖాళీ అనిపిస్తుంది అప్పుడు మేము ఫుల్గా మేము బరాబర్ క్లీన్ చేస్తాం. మీరు ఎట్లయితే మార్నింగ్ మీ వాష్రూమ్ క్లీన్ చేస్తున్నారు, మేము కూడా అట్లనే ఒక్కసారి మేము క్లీన్ చేస్తాం. మీరు పొద్దుసమని ఎవరు వచ్చి ఇది క్లీన్ గా లేదు అది క్లీన్, ఒక్క నిమిషం అబ్బాయి నన్ను ఫినిష్, అది మాకు కూడా అప్లై అవుతుంది. రెండోది ఎవరి కప్పులు వాళ్ళు ఎవరి గ్లాసులు వాళ్ళు అదేంటంటే ఎప్పటికప్పుడు కడిగేసుకుని పెట్టేసుకోవడం అన్నది ఆ పద్ధతి మనం మొదటి రోజు నుంచి చేస్తున్నాం. అదే చేసుడు అది మాత్రం ఎవరి వాళ్ళు అదే అంటున్నా అక్క.
నేను అనే అక్క టాస్క్ వచ్చింది అది కాదు. ఏదైనా పరిగెత్తుకు వెళ్ళిపోయామనుకో అది కాదు అక్క. కానీ నేను ఎంతో అనేది అదే. లోపు clear నేను ఓన్లీ బాత్రూమ్ Nobody should point out about కప్పు ఇప్పుడు కడగలేదు. ఏదైనా టాస్క్ వచ్చింది పరిగెత్తుకున్నప్పుడు మన కిచెన్ ఏరియా నేను అదే అంటున్నా. నేను see, ఒక్క నిమిషం. మేము అదే పాయింట్ నేను ఏమంటేది నా ఒక డిపార్ట్మెంట్ కంటలేను. See, అన్ని డిపార్ట్మెంట్లకు ఇదే ఫాలో అవుదాం. మాది కూడా మీరు చెప్పాలి పాయింట్. కప్పిడ పడేసి మనం కావాలని ఎవరు చేయడు. మేము అనేది అదే ఇప్పుడు అదే టాస్క్ వచ్చింది గబగబా సోనియా అన్నట్లు వెళ్ళిపోతున్నాం అనుకో. వాష్రూమ్ వచ్చింది ఆడ పెట్టి వెళ్ళిపోయినది అడగడు. అదే అంటున్నా నేను. వాళ్ళు అదే అంతే, అదే చేద్దాం. మీరు ఎట్లా మనం అంటే కిచెన్ ఏంటంటే ప్రిపరేషన్ ఫస్ట్ ఎక్కువ ఉంది. సో మన పొద్దున్న క్లీన్ చేస్తే మధ్యాహ్నం మన డిపార్ట్మెంట్ మీ ఇష్టం అంటున్నా నేను. మీ ఇష్టం, మీరు ఎప్పుడైనా మీ కంఫర్ట్ అది. ఈ రోజు కొంతమంది పాయింట్ అవుట్ చేసినారు కదా ఇది క్లీన్ లేదు పర్ఫెక్ట్ పాయింట్. అందుకే అన్ని డిపార్ట్మెంట్లకు ఇది ఫాలో అయిదాం అంటున్నా. ఆ. బెస్ట్ థింగ్ అది. ఈవినింగ్ మార్నింగ్ ఎవరన్నా డిసైడ్ కాదు. See, మనం అందరూ ఉండనికి తిననికి మంచిగా ఉండనికి అది క్లీన్ గా ఉందా లేదా అన్నది పాయింట్. జస్ట్ ట్రూ, అంతే. 100% ట్రూ. ఒకటి ఇప్పుడు ఆ పాయింట్ కూడా కిచెన్ మొత్తం పని అంతా చేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేయడం కూడా కష్టమే. సో అట్లా ప్రతి డిపార్ట్మెంట్ ఇప్పుడు మేము అందరం స్నానం చేసినాం, ఇప్పుడు వచ్చి కింద ఫ్లోర్ అంతా మేము క్లీన్ చేయలేము కదా. అది అట్లా అందరికి న్యూట్రలైజ్ చేసి చెప్పిన అన్ని డిపార్ట్మెంట్ లో ఈవినింగ్ మాట్లాడుకుందాం. బెటర్ అవుతుంది అది. సో అభయ్ లోనే క్లీన్ చేయాలి. వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఇష్టమైన time లో. వాళ్ళ ఇష్టం. అన్న ఏం చేస్తామంటే ఇప్పుడు నేనున్నా అన్న, చేయాలని ఏం లేదు. ఇప్పుడు నేనున్నా, మీరు డేలో ఎప్పుడన్నా క్లీన్ చేసుకోండి. నేను వచ్చి నాకు సపోజ్ కింద నీట్ లేదనుకో, నేను వచ్చి మీ దగ్గరకు అన్నాచారు ఇది నీట్ లేదని నేను మిమ్మల్ని అడుగుతా, చెప్తా. నేను సపోజ్ మీది క్లీన్ డిపార్ట్మెంట్ కాబట్టి మీరేం చెప్పొచ్చు, ఒకవేళ క్లీన్ చేస్తే పొద్దున్న చేసినాం రవి రేపు చూసుకుంటాము, మరీ ఇబ్బంది అయితే నేను చూసుకుంటా ఆల్టర్నేట్ గా అని చెప్తారు. ఇంకోటి నేను చేయలేదు సాయంత్రం చేస్తా అన్నప్పుడు నేను వెళ్ళిపోతా. లేదు పోయి నీకు కంప్లైంట్ వచ్చినప్పుడు ఈవినింగ్ డిస్కషన్ లో బాబు ఇది ఎవడు పడేసిండు అని చెప్పాలి. ఇప్పుడు మేము చెప్పింది అదే. మరీ ఇబ్బంది అయింది అనుకో, ఇప్పుడు సపోజ్ ఆ పర్సన్ కి చాలా ఇబ్బంది అనిపిస్తుంది అంటే ఆ డిపార్ట్మెంటే రెస్పాన్సిబిలిటీ తీసుకొని క్లీన్ చేసుకుంటారు, ఇంకేం చేయలేదు. సో అది సింపుల్, అది యాజ్ సింపుల్ అస్ దట్.